సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ, పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనేలా చూడాలని నేతలకు సూచించారు చంద్రబాబు. ఎన్ని శక్తులు అడ్డుపడినా టీడీపీని ఎవరూ ఏం చేయలేరన్నారు. ఒకరిద్దరు పార్టీని వీడితే 100 మందిని తయారు చేస్తామన్నారు చంద్రబాబు. కొంతమంది పగటి కలలుగంటున్నారు, ఏదో తెలుగుదేశం పార్టీని అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను ఇందిరాగాంధీ పీరియడ్ని చూసా, రాజశేఖర్ రెడ్డి చూసా, అడ్రస్ లేకుండా పోయారు. నేను అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన శుభవేళ. చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ దీనికి, ఎవ్వడు ఏమీ చేయలేరు. ఎవరన్నా మనతో పెట్టుకుంటే వాళ్లే దెబ్బతింటారు తప్ప మనకి ఏమీ కాదు. అది చరిత్ర నిరూపించింది, మళ్ళా భవిష్యత్తు కూడా నిరూపిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ 2 ప్రాంతాల్లో ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను. అదే మరిగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మనమే చేశాం. ప్రతిరోజు మీరు ఒకసారి చూడండి, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వాళ్ళు ఏదో ప్రజల్ని మోసం చేయొచ్చనే ఆలోచనతో ఉన్నారు తప్ప అందరికంటే తెలంగాణలో ఉండే ప్రజానికం చాలా తెలివైన వాళ్ళు. ఎవరైనా వాళ్ళు మోసం చేయాలంటే మోసపోయేది నాయకులు తప్ప ప్రజలను మోసపోయే పరిస్థితులు లేరు. మొన్నటి వరకు మనం తయారు చేసే నాయకులు ఆ పార్టీకి ఈ పార్టీకి పోయారు. నేను ఒక మాట అన్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ కాబట్టి ఒకరిద్దరిని మీరు తీసుకుంటే ఏమీ నష్టం లేదు. ఇంకా 100 మంది తయారవుతారు. పోయిన వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప పార్టీకి ఏమి నష్టం లేదు. ఒక నాయకుడు పోతే 100 మందిని తయారు చేసే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరు ఏం చేయలేరని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. అది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేస్తామన్నారు టీడీపీ నేతలు. పార్టీకి కార్యకర్తల కొదవలేదన్నారు. టీడీపీకి ఉన్న పెద్ద ఆస్తి కార్యకర్తలేనన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్న కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇక తమ స్పీచ్ లో నారా లోకేష్ ను ఆకాశానికెత్తేశారు నేతలు. పోటీపడి పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తాను. వాళ్ళ అయ్య నుంచి కాదు, వాళ్ళ తాత జేజమ్మ నుంచి కూడా కాదు. ఇవాళ మీకు ఆ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ను కప్పిపుచ్చుకున్నందుకు మీ మీద అబండాలు ఇస్తాం. వాస్తవాలు మేము ఛాలెంజ్ చేశాం. చంద్రబాబు గారు తప్పుంటే కూసునందా నువ్వు అఖిలపక్ష మీటింగ్ పెట్టు. చంద్రబాబు గారికి ఇంతంత తప్పు చూపెట్టు, మేము దేనికంటే దానుకుంటాం. అఖిలపక్ష మీటింగ్ పెట్టాడు, ఊకనే ఎదురుదాడి చేస్తాడు. మేము క్లియర్గా చెప్తున్నాం, మన తెలంగాణకు వచ్చే వాటా చంద్రబాబు గారు ఒక్క పైసా అన్యాయం చేసినా మేము వదిలిపెట్టాం. ఎప్పుడు కూడా మెంబర్షిప్ కుదవలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగుదేశం పార్టీకి కొరత లేనటువంటి సంపద కార్యకర్తలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ఈసారి ఒక కొత్త విధానాన్ని ముఖ్యంగా ఈనాడు మన పార్టీ ఒక ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మన యువ నాయకుడికి ఈ ఘనత పోతుందని సందర్భంగా నేను అనుకుంటా ఉన్నా. మీరు అందరూ ముఖ్యంగా చప్పట్ల ద్వారా ఆశీర్వదించాలి. యువ నాయకుడు లోకేష్ వాస్తవంగా ఇంత చక్కటి కార్యక్రమం పెడతాడని మరి ఎవరు మనం ఊహించలే. మెంబర్షిప్ కార్యక్రమం పుస్తకాలు తీసుకొని కట్లు కట్టుకొని ఊళ్ళ చుట్టూ తిరిగేది. అట్లా కాకుండా ఇవాళ పార్టీ పరంగానే మండలాల వారిగా ఏదైతే కంప్యూటర్ తీసుకొని వస్తున్నారు, ముఖ్యంగా 100 రూపాయలకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ పార్టీ టేకప్ చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.